హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సారికా కూల్ వీడియోస్. ఈరోజు ఏంటి అంటే నేను మీషోలో ఒక శారీ తీసుకున్నానండి. చాలా ఫ్రాడ్ అనమాట. సో దానికోసం మీకు కూడా ఒక రివ్యూ ఇద్దామని, ఎందుకంటే మీరు కూడా తెలుసుకుంటారు కదా ఆ ప్రోడక్ట్ గురించి. సో దాని గురించి చెప్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీ కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో ఇప్పుడు చూద్దాము అసలు నేనేం ఆర్డర్ చేశాననేది ఈ వీడియో ద్వారా చూపిస్తాను. రియల్ మిర్రర్ శారీ అండి. నాకు ఈ వైలెట్ కలర్ అనేది చాలా ఇష్టం అనమాట. సో ఐ థింక్ వైలెట్ ఆర్ పర్పుల్ అని అంటారు దీన్ని అండి. నాకు ఈ పర్పుల్ కలర్ అంటే చాలా ఇష్టం అండి. ఈ కలర్ ఇష్టం అని చెప్పేసి నేను తీసుకున్నాను. సో నేను ఫస్ట్ చూసినప్పుడు దీన్ని కార్ట్లో పెట్టుకున్నాను అనమాట. తర్వాత దీన్ని ఆర్డర్ చేసుకుందామని. అలాగే కొన్ని రివ్యూస్ కూడా చూశానండి. నేను యూట్యూబ్లో రివ్యూస్ చూశాను. ఇంకా కొంతమంది షార్ట్ వీడియోలో కూడా ఈ శారీ కట్టుకొని వీడియోస్ చేశారు. సో నేను అవి కూడా చూశాను అనమాట. అది చూసిన తర్వాత ఓకే నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పేసి ఈ శారీ నేను ఆర్డర్ చేసుకున్నానండి. ఆర్డర్ చేసుకున్నాను కానీ నేను టోటల్గా డిసప్పాయింట్ అయ్యానండి. ఎంత డిసప్పాయింట్ అయ్యానంటే, ఎందుకంటే ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1350 రూపీస్ అండి. సరే 200 300 అంటే మనం ఓకే వదిలేయచ్చు. కానీ 1350 రూపీస్ నేను ఇప్పుడు లాస్ అయ్యాను. ఎలా లాస్ అయ్యానంటే, ఈ శారీ నాకు డ్యామేజ్ వచ్చిందండి. చూపిస్తాను. అసలు దీన్ని నేనైతే అసలు ఓపెన్ చేయలేదనమాట. ఫస్ట్ మామూలుగా పైన చూసి బాగానే ఉంది అనుకున్నాను. బాగానే ఉంది అనుకొని పక్కన పెట్టాను అనమాట. తర్వాత ఒక 2 days తర్వాత దీన్ని నేను ఓపెన్ చేసి చూసానండి. డ్యామేజ్ వచ్చింది. డ్యామేజ్ వస్తే నేనేమనుకున్నానంటే, సరే డ్యామేజ్ వచ్చింది కదా, నేను రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ పెడతాను అని అనుకున్నప్పుడు నాకు అసలు డెలివరీ రిపోర్టే చూపించలేదండి. ఇప్పుడు ప్రొడక్ట్ డెలివరీ అయిన తర్వాత మనకి డెలివరీ రిపోర్ట్ చూపిస్తేనే కదా మనం ఎక్స్చేంజ్ కానీ రిటర్న్ కానీ ఆప్షన్కి వెళ్తాము. అలా చూపించలేదు. అలా చూపించకపోయినా కూడా నేను మనకు అక్కడ ఉన్న ట్రాకింగ్ ఆర్డర్స్ బట్టి నేనేంటంటే ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ ని కూడా నేను క్లిక్ చేసుకున్నానండి. అయినా కూడా నాకు ఎలాంటి యూజ్ లేదు. తర్వాత నేను మీషోకి 3 times కాల్ చేసి నేను చెప్పానన్నమాట. చూడండి ఇక్కడ చినిగింది, దీనికి ఇక్కడ రఫ్ చేశారనమాట. నేను మీషో వాళ్ళకి కాల్ చేసి చెప్పాను. 3 times కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే ఆ ఇమేజెస్ పెట్టండి అని చెప్పేసి నన్ను మెయిల్ అడిగారండి. నా మెయిల్కి మెసేజ్ చేస్తే వాళ్ళకి రిప్లై నేను పెట్టాను కానీ నాకు ఎలాంటి యూజ్ లేదు. మళ్ళీ కాల్ చేస్తే 48 hours టైం ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. ఆ 48 hours తర్వాత కూడా నాకు ఎలాంటి మెసేజ్ కూడా మీషో నుండి రాలేదు. నేను మళ్ళీ కాల్ చేశానండి. మళ్ళీ కాల్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, రిటర్న్ మనకి 7 days ఆర్ సమ్ ఎంత ఉంటుంది కదండి, ఆ టైంలోనే మీరు మీషో వాళ్ళకి కాల్ చేసి అడిగితే అయ్యేది. కానీ ఇప్పుడు ఎలా అవుతుంది అని చెప్పేసి, మరి మనకి ఈ శారీ ఎవరైతే సేల్ చేశారో సెల్లర్ ఉంటారు కదండి, వాళ్ళు ఆన్సర్ ఇస్తున్నారని నాకు మీషో వాళ్ళు చెప్తున్నారు. మరి నన్ను అడగలేదు అంటున్నారు. నన్ను ఆ టైంలో నేను ఒకవేళ నాకు వాళ్ళు డెలివరీ రిపోర్ట్ ఇవ్వాలి కదండి. మరి ఇప్పుడు నన్ను ఇన్ టైంలో మీరు మీషోకి కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పేసి నన్ను అన్నప్పుడు, మరి ఇన్ టైంలో మీరు నాకు ప్రొడక్ట్ డెలివరీ చేసిన తర్వాత నాకెందుకు డెలివరీ అక్కడ రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ ఆప్షన్ ఎందుకు చూపించలేదు? డెలివరీ రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు నాకు? అడుగుతారు కదా, ఒక ప్రోడక్ట్ మనకి డెలివరీ అయిన తర్వాత ఎలా ఉందని చెప్పేసి మనకి మీరు రివ్యూ ఇవ్వండి అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఇస్తారు కదా. మరి నాకు ఇన్ టైంలో వాళ్ళు ఎందుకు ఇవ్వలేదండి? నేను ఈ క్వశ్చన్ మీషో వాళ్ళని అడిగానండి. కానీ వాళ్ళ దగ్గర నుండి అయితే నాకు ఎలాంటి కరెక్ట్ సమాధానం రాలేదు. నేనైతే టోటల్గా చాలా కూడా మోసపోయానండి. 1350 రూపీస్ అయితే ఇక్కడ ఒక్క దగ్గరే అనుకున్నానండి. ఇక్కడ ఒక్క దగ్గరే కదా, సరేలే దీన్ని ఇంకా మామూలుగా ఏదన్నా లెహంగా లాగా మా పాపకి డిజైన్ చేద్దాం అనుకుంటే ఇంకో దగ్గర కూడా డ్యామేజ్ ఉంది. అది నేను తర్వాత చూశాను. అయితే ఇది ఇంకొకటి చూపిస్తా చూడండి. ఈ శారీకి ఉన్న మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఏదైనా సరే ఈక్వల్గా రావాలి కదండి. ఇక్కడ కూడా ఈక్వల్గా లేదు. చూడండి, శారీ వచ్చేసి ఇలా వచ్చింది. ఇక్కడ కూడా ఈక్వల్గా లేదు మనకి శారీ. ఇది ఎలా కట్టుకుంటామండి? అసలు ఎలా వేసుకుంటాము? ఇక్కడ కూడా చూడండి మీరు, ఈక్వల్గా లేదు. ఇది కింద వైపు. ఇప్పుడు ఇంత గ్యాప్ వస్తుందా అండి? శారీ ఎలా ఉండాలి మనకి? శారీ అనేది ఈక్వల్గా ఉండాలి. ఇది కిందికుండి, ఇది ఇక్కడ చూడండి, ఇది కిందికుంది. ఈ డిజైన్ వచ్చేసి పైకి ఉంది. దీన్ని ఎలా వేసుకుంటామండి మనం? అసలు ఇదేమన్నా వేసుకోవడానికి పనికొస్తుందా అండి? చెప్పండి. ఇంత మోసం చేస్తున్నారు మీషో వాళ్ళు. అసలు హెల్ప్ సెంటర్ కాల్ చేస్తేనండి వితిన్ 5 minutes మనకు ఫోన్ కాల్ వస్తుంది. కానీ వాళ్ళు కాల్స్ కూడా చేయట్లేదు. 3-4 times రిక్వెస్ట్ పెడితే అప్పుడు కాల్స్ చేస్తున్నారు. 1350 రూపీస్ టోటల్గా లాస్ అయ్యానండి నేను.
ఫస్ట్ ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ బాగానే వచ్చాయి. నేను చాలా ప్రొడక్ట్స్ తీసుకున్నాను అనమాట. ఈవెన్ నేను వర్క్ చేసే దగ్గర వర్కర్స్ కూడా కొంతమంది మామూలుగా ఇట్లా ఆన్లైన్ బాగుంటుంది అంటే, నేను మీషోలో బాగుంటుంది, తక్కువ ప్రైస్కి వస్తుంది అని చెప్పేసి వాళ్ళ మొబైల్స్లో కూడా వాళ్ళకి ఆర్డర్ పెట్టించాను అనమాట నేను. సో అంతే, ఇంత మంచిగా నేను మీషోలో తీసుకున్నాను. కానీ నాకు రాను రాను ఏమైందంటే ప్రొడక్ట్స్ అసలు బాగా రాకపోవడము, లేదంటే సైజ్ ఎక్కువ రావడం, సైజ్ తక్కువ రావడం, అసలు ప్రోడక్ట్ మొత్తం ఇట్లా టోర్న్ అయి రావడం, మళ్ళీ ఎక్స్చేంజ్ పెట్టుకోవడం అనమాట. వీటితో పాటు ఇయర్ రింగ్స్ ఇంకా కొన్ని అయితే నేను ఇంకా ఎందుకులే ఎక్స్చేంజ్ పెట్టమని అక్కడ పక్కన కూడా పడేశాను. ఈ శారీ తోటి టోటల్గా అండి నేను చెప్తున్నాను, ఈ శారీ తోటి నేను టోటల్గా మీషో యాప్ని డిలీట్ చేసి పడేశాను. నేను చాలా అసలు ఇష్టపడి నేను తీసుకున్నానండి ఈ శారీని అసలు. కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఇంత ఘోరంగా ప్రోడక్ట్ వస్తుందని చెప్పేసి. ఇంకో దగ్గర కూడా డ్యామేజ్ వచ్చింది అన్నాను, అది కూడా చూపిస్తాను చూడండి. ఇంకా నాకు ఎలాగో సొల్యూషన్ అనేది దొరకలేదు. అట్లీస్ట్ లెహంగా టైప్ అయినా మా అమ్మాయికి చేపిద్దాం అనుకుంటే ఇక్కడ కూడా డ్యామేజ్ వచ్చిందండి. ఇట్లా 2 చోట్ల కూడా నాకు డ్యామేజ్ వస్తే నేను ఎలా ప్రిపేర్ చేయించాలండి? అసలు టోటల్గా నేను మోసపోయానండి. ఈ రియల్ మిర్రర్ శారీ కొనే ముందు మాత్రం మీరు ఖచ్చితంగా ఒకసారి ఆలోచించుకోండి. మిర్రర్స్ కూడా ఊడిపోతున్నాయి అనమాట. ఇవి మనకి అంత ఈజీగా ఉండదండి, దీన్ని క్యారీ చేయడం కూడా అంత ఈజీగా ఉండదు. చూడండి, ఇవి కూడా అంత నీట్గా ఏం రాలేదు, ఇవి కూడా ఊడిపోతున్నాయి. అసలు నేను చాలా ఇష్టపడి తీసుకున్నాను అనమాట. సో పార్టీ వేర్ కింద ఉంటుంది, నైట్ టైంలో వేసుకుంటే చాలా లుక్ బాగుంటుంది. మెయిన్గా నేను కలర్ కోసం అండి, నాకు ఈ పర్పుల్ కలర్ అంటే చాలా ఇష్టం. కానీ నేను ఈ విధంగా నాకు శారీ వస్తుందని నేను అసలు అనుకోలేదు. నేను టోటల్గా డిసప్పాయింట్ అయిపోయాను. అసలు అనుకున్నాను మీషో నుండి నాకు ఎట్లయినా సరే అట్లీస్ట్ ఎక్స్చేంజ్ కానీ రిటర్న్ కానీ దొరుకుతుందేమో అనుకున్నాను. కానీ మీషో నుండి కూడా ఎలాంటి మనకు ఆన్సర్ లేదు, మనకి ఎలాంటి సొల్యూషన్ కూడా మీషో నుండి రాలేదండి. నాకు చాలా అంటే అసలు ఇక ఏమనాలి అసలు అర్థం కాలేదు. ఒక పక్క బాధ అనిపిస్తుంది, ఒక పక్క కోపం వస్తుంది. ఇక అసలు నాకేం చేయాలో అర్థం కాలేదండి. అందుకే ఈరోజు ఈ వీడియో నేను చేస్తున్నాను. సో ఏంటంటే కొంతమందికైనా ఇది యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అనమాట. బ్లౌజ్ పీస్ ఇలా ఇచ్చారు. అయితే ఈ బ్లౌజ్ కూడా మనం సైడ్ జిప్ అనేది పెట్టించుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే డిజైన్ ఇచ్చేసారనమాట. ఇక్కడ చూడండి, ఇది మొత్తం డిజైన్ ఇచ్చారు. సేమ్ బ్యాక్ సైడ్ కూడా అలాగే ఇచ్చారు. ఫ్రంట్ బ్యాక్ 2 కూడా అలా డిజైన్ ఇచ్చారు. అంటే మనం ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇట్లా మనం హుక్స్లు పెట్టించుకుంటాం కదండి, ఫ్రంట్ హుక్స్లు పెట్టించుకుంటారు, లేదంటే బ్యాక్ పెట్టించుకుంటారు. సో అలా వీలు లేకుండా మొత్తం ఇట్లా మిర్రర్స్ తోటి వర్క్ ఇచ్చేసారనమాట, డిజైన్ ఇచ్చేసారు. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది. సరే ఏదో ఒకటి డిజైన్ అయినా మనకు ఫస్ట్ శారీ బాగుండాలి కదండి. శారీయే నాకు అసలు ఇట్లా డ్యామేజ్ వచ్చిందనమాట. సో మీరు ఎవరైనా సరే ఈ రియల్ మిర్రర్ వర్క్ శారీ కొనాలి అనుకున్నప్పుడు కొంచెం ఆలోచించండి. ఆ 1350 పెడితే నాకు ఇంకా మంచి శారీ వచ్చేది, పట్టు శారీయే వచ్చేదండి, రియల్గా చెప్తున్నాను. సో ఇలాంటి వాటికి కొంచెం మనం ఇంకా ఆలోచించుకోవాలన్నమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇట్లా డ్యామేజ్ శారీ పంపిస్తారని. వాళ్ళు అలా డ్యామేజ్ శారీ పంపించడము, ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఈ నెంబర్ ఇప్పుడు మనకు ఒక ఐడి నెంబర్ వస్తుంది కదండి ప్రతి ప్రోడక్ట్ తోటి. తర్వాత ఆ ప్రోడక్ట్ నెంబర్ కొడితే నా ఫోన్లో అసలు ఈ శారీనే చూపించట్లేదండి. మళ్ళీ మీషో వాళ్ళకి చెప్తే అప్పుడు వాళ్ళు మిర్రర్ శారీ కదా అని చెప్పేసి అన్నారు. ప్రజెంట్ ఆ ఐడి నెంబర్తో నా ఫోన్లో అయితే ఇది చూపించట్లేదు. ఇంకొకటి ఏంటంటే అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పేసి చూపిస్తుందండి. మరి ఏంటో తెలియదు, ఇంత మోసం జరుగుతుంది. కాబట్టి ఆన్లైన్ నాకు తెలిసి నా ఒపీనియను ఏమనిపిస్తుందంటే ఆన్లైన్లో అసలు బుక్ చేసుకోవద్దండి. బెటర్ మనం 200, 300, 400 అయినా మనం వదిలేసుకోవచ్చు, కానీ మరి 1000 అబోవ్ అమౌంట్ అంటే చాలా ఎక్కువ. కాబట్టి మనం ఒకసారి ఆన్లైన్లో మనం ఏదన్నా ఆర్డర్ చేసుకునేటప్పుడు మాత్రం ఆలోచించుకుంటేనే బెటర్ అనిపిస్తుంది. కాకుండా ఈ మీషోలో ఏంటంటే నేను పే ఆన్ డెలివరీ పెట్టాను అనమాట. సో నాది వేరే మొబైల్ నుండి 3 ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశాను. షిప్ చేశారు, డెలివరీ డేట్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, కానీ ప్రోడక్ట్ మాత్రం డెలివరీ అవ్వట్లేదు. ఎప్పుడు చూసినా ఎక్కడుంది ఆర్డర్ అంటే ఇంకా 48 hours టైం ఇవ్వండి అంటున్నారు, అది డెలివరీ చేయట్లేదు. 3 ప్రొడక్ట్స్ కూడా అలాగే చేశారు. దీని గురించి కూడా నేను అడిగాను మీషోకి, అడిగితే లేదు మేడం మీకు ఈసారి మీకు మంచిగా వచ్చేలా చూస్తాము, మీరు
మీరు మీషో ట్రస్టీ కస్టమర్గా ఉన్నారని ఏదో చెప్పుకుంటూ వచ్చారండి. కానీ ఆ ప్రోడక్ట్ కూడా నాకు డెలివరీ అవ్వలేదన్నమాట. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కాస్ట్ కూడా ఆఫర్ ఉందని చెప్పేసి తక్కువ చూపిస్తున్నారు. అబ్బాయి ఏంటి ఇంత తక్కువకి వచ్చింది కదా అని మనం ఆర్డర్ చేసుకుంటే మళ్ళీ దాన్ని వాళ్ళే వాంటెడ్గా క్యాన్సిల్ చేస్తున్నారు. మరి అంతటి దానికి ఎందుకండి మనకి ఇవ్వడం? మన టైము వేస్ట్, మన డేటా వేస్ట్, అన్నీ వేస్టేనండి. మీషోలో మాత్రం నేను చాలా ప్రోడక్ట్స్ తీసుకున్నాను, కానీ ఇక నుండి నేను మీషోలో అసలు ఎలాంటి ప్రోడక్ట్స్ తీసుకోకూడదు అనుకుంటున్నాను. తీసుకోను. నేను యాప్ కూడా డిలీట్ చేసేసానండి. సో మీరెవరైనా సరే మీషోలో తీసుకోవాలి అనుకుంటే ఒకసారి ఆలోచించి తీసుకోండి.